అయినా నీది ప్రేమ కాదు సుప్రియ, స్వార్థం. స్వార్థంతో కూడిన ఇష్టాలు అవసరాలు తీరే వరకే ఉంటాయి. అర్థం చేసుకున్న ప్రేమే జీవితాంతం ఉంటుంది. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఏంటి బావా, నిన్న సుప్రియ నన్న మాట గురించి ఆలోచిస్తున్నావా? అనడంలో బాధ లేదు, ఆ మూమెంట్ వస్తుందని నాకు ముందే తెలుసు. ఇంకా మిగిలిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తున్నాను. అయినా సుప్రియ మనసు విప్పి పెళ్లి చేసుకోమని అడిగితే అంత హెసిటేట్ చేస్తావేంటి బావా? ఒక అమ్మాయి మీకు బాగుందనిపిస్తే చాలు. అమ్మాయి కత్తిలో ఉంది, నువ్వు అద్దంలో ముఖం చూసుకో, తను నీకు చాలా ఎక్కువ అని ఈజీగా అనేస్తారు. ప్రాబ్లం ఏంటంటే అన్న వాళ్ళకి మన ప్రాబ్లం తెలియకపోవడమే. అంటే బావా అది సుప్రియ నా లైఫ్లో ఏం చేసిందో, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ విషయం గురించి ఇంకా డిస్కషన్ అనవసరం. కాన్సెప్ట్ మొత్తం డాక్యుమెంటైజేషన్ చేయమని చేసావేంట్రా? అంటే అది కాన్సెప్ట్ మీద ఏలో ప్రజెంటేషన్ చేయమని చేసావా? ఏ రెస్ట్ తీసుకుందిరా, కాసేపు అయితే బెస్ట్ ఇస్తా ఉంది. వర్క్ మానేసి కొత్త సినిమాలు పైరసీ డౌన్లోడ్ చేసుకుంటున్నారా? అంటే ఖాళీగా ఉండడం దేనికని. బోర్ కొడుతుందిరా రాజా. కొడతదిరా. ఇప్పుడు ఐశ్వర్యకి ప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఉన్న జాబులు పోతాయి. నువ్వు ఆంటీల దగ్గర, లాయర్ దగ్గర కాలక్షేపం చేసుకుంటూ కూర్చోవచ్చు. ఏంట్రా శాపం పెడుతున్నావా? జరగబోయేది చెప్తున్నాను. మా మీద నీకు ఎప్పుడు ఏడిపే గురు. అవును, నువ్వు ఒక అమ్మానే ఆడో కాదని మీరు ఎదిగిపోయారని చెప్పి మీ గురించి ఏడుస్తూ కూర్చుంటాను. ఐశ్వర్య వచ్చేలోపు ఏంటి రే, ఏంట్రా అలా ఉండిపోయావు? ఇంతకీ సుప్రియ ఆఫీస్కి వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకన్నయ్యా? తోటి ఎంప్లాయ్ రాకపోతే అడగరేంటమ్మా? మా ఆయన రావట్లేదు, రోజు అడుగుతున్నావా ఏంటి? ఆడ రాకపోవడమే మంచిది. ఇదో అన్నయ్య, నన్నేమైనాను, అక్షయ్ని మాత్రం ఏమనకు. నా బదులు నువ్వంటావా? ఇప్పుడు సుప్రియ గురించి ఎందుకు బావా టాపిక్? నిన్న లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడులే, అందుకేనేమో అనుకుంటా ఆఫీస్కి రాలేదు. అయినా ఆవిడకి అలానే అవ్వాలే. మా అన్నయ్య మీద ఓ నోరేసుకొని పడిపోతూ ఉంటది. ఎందుకమ్మా ఈ అన్నయ్య మీద నీకు అంత ప్రేమ? నువ్వు బాగుంటేనే కదన్నయ్య మేం బాగుండేది. చూడండిరా, నా చెల్లికి నా మీద ఎంత ప్రేమ. రే, అది ప్రేమ కాదురా, పెద్ద డ్రామా. గురు, వీళ్ళు నేను వాడుకుంటున్నారు గురు. గురు, నీకు ఇలాంటి చెల్లెలు దొరకడం దేవుడిచ్చిన బహుమతి. మరే రావణుడికి స్వర్పనకలాగా పళ్ళు రాలుతాయి. ఐశ్వర్య 10 minutes లో ఆఫీస్ లో ఉంటానని అప్డేట్ ఇచ్చింది. ఎక్కడికైనా బయలుదేరే ముందు చెప్పి వెళ్ళకూడదని చెప్పాల్సింది. షీజ్ ఆర్ క్లయింట్ బావా. క్లయింట్ అయినంత మాత్రాన సూక్తులు చెప్పడం మానేస్తావా ఏంటి? షూలా? అవి షూలు బూట్లు కాదు, సూక్తులు అంటే గుడ్ వర్డ్స్ అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవన్నీ ఎలా తెలుస్తేలారా? నువ్వు ఒకడవే బస్సులో గుండంకుల్లా సీట్ల మధ్యలో దూరిపోతావు. రాజాగారు, మిమ్మల్ని సోనీ గారిని జేసీ గారు క్యాబిన్లోకి రమ్మంటున్నారు. ఈడొకడు బ్రేకులు లేని లారీలో ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రమ్మంటాడో తెలియదు. ఎందుకు రమ్మంటున్నారు బావా? ఆడు బాస్ అని గుర్తు చేయడానికి. ఓ, ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారన్నమాట. పద. ఏంటి స్పెషల్ ఎఫెక్ట్సా? అంటే మరదలు కదండి. అయితే అలా అతుక్కుపోవాలా? మీకేంటండి ప్రాబ్లం? ప్రాబ్లం అని కాదు, ఒక పద్ధతి ఉంటుంది. నాకు ఒక మరదలు ఉంది, నాకు 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా తెలుసా? సాధారణంగా ఆర్టీసీ బస్ వెనకాల రాస్తారు కదండి 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. ఏంటండి నా మరదలు ఇప్పుడు నాకు దూరంగా ఉండడం తప్ప? అంటే ఎగ్జాక్ట్ గా 50 feet అని అన్నారు కదండి, అందుకని. అది మా ఆత్మీయతకు దూరం అండి. ఇప్పుడు మీ ఆత్మీయతల గురించి మాకెందుకండి? మీలాంటి సెన్స్లెస్ పర్సన్స్ కి నాలాంటి హ్యూమన్ ఎమోషన్స్ చెప్పి వేస్ట్. జేసీ గారు, ఇప్పుడు బోన్లోకి ఎందుకు పిలిచినట్టు? సుప్రియ ఈ రోజు రావడం లేదని మెయిల్ పెట్టింది. సరే, ఇప్పుడు రావద్దని తిరిగి మళ్ళీ మెయిల్ పెట్టమంటారా? ఇది ఆఫీస్ అండి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదు. ఏంటండి ఆవిడ రాకపోతే మాకెందుకు చెప్తున్నారు? ఐశ్వర్య గారు వస్తున్నారండి. ఇదేదో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లా ఉంది, ఓ ట్రైన్ రావాలంటే ఇంకో ట్రైన్ వెళ్ళిపోవాలన్నట్టు. ఐశ్వర్యని సుప్రియ హ్యాండిల్ చేసేది, కానీ ఈరోజు రావడం లేదు కాబట్టి నన్ను హ్యాండిల్ చేయమంటారు, అంతే కదా? ఓకేం కాదు, సోనీ హ్యాండిల్ చేస్తుంది. ఆ బొక్కలో కాన్సెప్ట్ సోనీకి చెప్పండి. కాన్సెప్ట్ తెలియకుండానే బొక్క అంటున్నారు చూడండి. మీరు బొక్క, మీ ఉద్యోగం బొక్క, సీఈఓగా మీరు ఇంకా బొక్క. బాస్ నన్ను మర్చిపోయి మాట్లాడుతున్నావా? నా క్రియేటివిటీ జోలికి వస్తాయి. జోలికి వస్తే ఏంటో చెప్పి తగలాడు. చెప్దాం అనుకున్నాను, మళ్ళీ నా ఉద్యోగం రిస్క్ లో పడద్దని విరమించుకుంటున్నాను. సోనీ, నీకు పెళ్ళయిందా? లేదు. ఏ అలా అడిగారు? మీ ఇంటి పేరుతో సహా నాకు డీటెయిల్స్ షేర్ చేస్తావా? అంటే ఏమైనా సంబంధం చూస్తున్నారా జేసీ గారు? మీరు ఇంకెళ్ళలేదండి? లోపల ఆడపిల్లని వదిలేసి ఎలా వెళ్తానండి? నేను ఒక బాస్నండి, ఇలాంటి బోకు పనులు చేయను. అవునులేండి, అంటే సిస్టర్ లాంటిది కదా, అలాంటి పనులు చేయర్లేదు. బావగారు, అతను ఏం మాట్లాడుతున్నాడు నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకేం మాట్లాడరులే, పద. జీవితం
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎందుకు అలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్నెవరో ఒకరు వచ్చి మీ గురించి ఎంక్వైరీ చేశాడండి. ఎవరు? ఎవరని అడిగితే పేరు చెప్పలేదు, కానీ మీకు బాస్ అని చెప్పాడు. చూస్తే బాస్ కాదు, బద్మాష్ లాగా అనిపించాడు. అందుకే మీ గురించి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. అతను ఎలా ఉంటాడు? అతను అదిగోండి అలానే ఉంటాడు. ఐశ్వర్య. అబ్బా ఐశ్వర్య, ఏదో సొంత పిల్లల్ని పిలిచినట్టు పిలుస్తున్నావేంట్రా? ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ టు గో. అబ్బో ఇంగ్లీష్ మళ్ళీ. మా రాజాగారిని పిలిచారనుకో ఏలేని భాష మాట్లాడతాడు, చెవులు తూట్లు పడిపోతాయి. నీ బాధ ఏంటి బ్రదరు? నన్ను ఎందుకు ఆపుతున్నావు? ఇది నా కర్తవ్యం. కావాలంటే డబ్బులు ఇస్తాను. అవునా, ఎంత ఇస్తావు? 1000. కొన్నిసార్లు కర్తవ్యానికి కూడా తలవసకు తప్పదు. ఆ 1000 ఇవ్వు. ఇక లోపలికి వెళ్తాం. 3 రోజులు క్వార్టర్కి ఇబ్బంది లేదు. ఏంటి, నేను నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా, కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎన్ని మెసేజెస్ పెట్టానో తెలుసా? ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. అయితే ఏంటి, కనీసం చెప్పాలి కదా. సరే సారీ. ఇంతకీ వెళ్ళిన పనైందా? ఈ రోజుతో తేలిపోతుందిలే. నీకు మనీ ఏమైనా అవసరం ఉంటే చెప్పు, మా అన్నతో వేపిస్తా. వద్దులే. అరే ఎందుకు మొహమాట పడుతున్నావు? వాడి దగ్గర లేవనేం ఆలోచించకు, నేను అడిగితే వేసేస్తాడు. అవసరం లేదు వైష్ణవి, ఈ రోజుతో కంప్లీట్ గా అతను అవసరం లేకుండా పోతుంది. ఏంటి మాట్లాడితే ఈ రోజుతో అంటున్నావు? క్లైమాక్స్ లో చెప్తానులే, నువ్వు సేఫ్ కదా. నేను సేఫ్ గానే ఉన్నా. మా అన్నయ్య మన బాధ్యతలు మొత్తం తీసేసుకున్నాడు, నాకే ప్రాబ్లం లేదు. కానీ నీకేమైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పు, మొహమాట పడకు. ఏదోలా మా అన్నయ్య చేత వేపిస్తా. సరే బాయ్, నేను మళ్ళీ చేస్తాను నీకు. హాయ్ ఐశ్వర్య. హాయ్, మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి, తన నా మరదలు. షీఈ్ వెరీ టాలెంటెడ్. అవునా? ఎందులో? అవసరం లేని పనికిమాలిన విషయాల్లో. అర్థం కాలే. అంటే మనకు అనవసరమైన విషయాల్లో తను టాలెంటెడ్ అని చెప్తున్నాను. ఇంకా చాలు, చాలా దరిద్రంగా ఉంది ఎక్స్ప్లెనేషన్. ఇంకోసారి చెప్పమంటావా? ఎనఫ్ బావా. వేర్ ఇస్ సుప్రియ? షీఈ్ ఆన్ లీవ్ టుడే. అంటే నేనేం అనలేదండి, ఒంట్లో బాగోక మానేసింది అంతే. నిన్ను అడిగారా? అడుగుతారేమని చెప్పేశాను. షల్ వి మూవ్ టు ద క్యాబిన్? యా షూర్. రే నన్ను పరిచయం చేయరా. పనికి రానుని పరిచయం చేయొచ్చు, పనికి వచ్చిన పరిచయం చేయొచ్చు. నిన్నేమని చేయమంటావు? ఐశ్వర్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి, టైం ఇవ్వు. ఎవడండి ఈడు నిన్నటి నుంచి తెగ క్యామియోలు ఇస్తున్నాడు? ఐశ్వర్య గారు, అతను మీకు తెలుసా? లేదు, అతనెవరో నాకు తెలీదు. నేను ఎవరో తెలియదు అన్నప్పుడు ఒక 5 minutes టైం ఇవ్వచ్చు కదా. ఏంటి ఇప్పుడు అడిగి 5 minutes టైం ఇస్తారా? కొన్ని వదిలించుకోవాలంటే టైం తీసుకోక తప్పదు రాజుగారు. సోనీ, ఇలా ఇండైరెక్ట్ మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయా? మీరేమంటున్నారు బావగారు? ఈ యాక్టింగ్లే వద్దనేది. ఎవరో తెలియనప్పుడు 5 minutes మాట్లాడాలి, టైం ఇవ్వచ్చు కదా అని వరస్ట్ లాజిక్ యూజ్ చేయడం ఏంటి? ఈవిడేమో కొన్ని వదిలించుకోవాలంటే టైం తీసుకోక తప్పదంటది. ఏదో జరుగుతుంది. నీకొకటి చెప్పనా బావా? చెప్పండి బేబీ. ఓవర్గా ఆలోచించి పర్సనల్గా తీసుకోకు. దిస్ ఇస్ మై హానెస్ట్ సజెషన్. ఏదైనా షేర్ చేసుకోవడం పాపం మోటివేషనల్ స్పీకర్లో బిహేవ్ చేస్తారు ఒక్కొక్కరు. కలిసి మాట్లాడుకోలేంత తప్పు నేను చేస్తుంటే కొట్టు తిట్టు, కానీ అవార్డు మాత్రం చేయక ఐశ్వర్య. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు హూ ఆర్ యు? నీకు నాకు మధ్యలో రిలేషన్ ఏంటి? మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదా? లేదు. నిజంగా లేదా? లేదని చెప్తున్నా కదా. ఓకే, నీకు ఇంకా నా మీద కోపం పోయినట్లేదు. అవును, అది ఎప్పటికీ పోదు. నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. నీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. గో టు హెల్. ఏంటి నువ్వు ఇంక ఇంటికి వెళ్ళలేదా? మీరు వెళ్ళొచ్చు కదా. నేను ఎంప్లాయీని వెళ్తే లాస్ ఆఫ్ పే ఉంటుంది, నువ్వు విజిటర్ వెళ్తే పద్ధతిగా ఉంటుంది. ఆఫీస్లో ఉన్నా మీరు పద్ధతిగా ఉన్నారా? పద్ధతికే ఆధార్ కార్డు నేమ్ మంది. చూస్తున్నా బ్రో, మీరెంత పద్ధతిగా ఉన్నారు. నేను చూస్తున్నా. ఇందాక నుంచి ఐశ్వర్యాన్ని ఇబ్బంది పెడుతున్నా. ఏంటి సంగతి? మీకెందుకు బ్రో? తన మా క్లయింట్, తను లేకపోతే మాకు ప్రాజెక్టే ఉండదు. నేను చూస్తుంటే నాకేదో కొంచెం భయంగానే ఉంది. దేనికి? మా క్లయింట్కి నీ వల్ల ఏమైనా ప్రాజెక్ట్ పోద్దేమో అని భయం. నా ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంది ఈ ప్రాజెక్టుతో.
నా వల్ల తనకేం ప్రాబ్లం రాదు, కానీ తను నా లైఫ్లో లేకపోతేనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? షీఈ్ మై ఎక్స్ వైఫ్. ఓహో, ఆ గౌతమి పుత్రుడు నువ్వేనా? నీ గురించి విన్నానులే, తల్లి చాటు పెట్టమంట కదా. ఓ, మీకు ఈ విషయం కూడా తెలుసు అన్నమాట. అమ్మంటే గౌరవం ఉండాలి తమ్ముడు, కానీ భార్య అంటే ప్రేమ కూడా ఉండాలి కదా. అదే నేను చేసిన తప్పు రాజా గారు. మా అమ్మ చనిపోతూ కూడా ఐశ్వర్య లాంటి అమ్మాయి మళ్ళీ దొరకదురా, మనం చాలా తప్పు చేసాంరా అని చెప్పింది. అంటే ఇప్పుడు కూడా మీ అమ్మగారు చెప్పారని వచ్చావన్నమాట? లేదండి, తనలో మా అమ్మని చూసుకుందామని వచ్చాను. నిజంగా తనంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నేను తన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నామండి. ఇప్పుడు నేను తన కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం. వాళ్ళ అమ్మాయిలు తమ్ముడు, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అర్థమయ్యేలా చెప్పడానికి మనం కొంచెం ఓపిక పట్టాలి. లేదు సార్, ఐశ్వర్య నేను ఇంకా దూరం చేసుకోవాలనుకోవట్లేదు. నీకు తన మీద ఉన్న ప్రేమ నిజమైతే ఆ దేవుడు కూడా మిమ్మల్ని విడదీయలేడు. నువ్వేమో వరి అవ్వకు, హ్యాపీగా ఇంటికి వెళ్ళు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను సార్, సారీ. ఫేస్ వాల్యూ. వాడితో ఎందుకు మాట్లాడుతున్నారు? వాడొక ఇడియట్, రోక్, మనుషుల్ని అర్థం చేసుకోలేని స్టూపిడ్. ఆడెవడో తెలీదన్నారు. మీ పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నాను అనుకోకపోతే నాదొక సజెషన్ అండి. వాడి గురించి అయితే నాతో మాట్లాడకండి. మీరు సజెషన్ తీసుకోవాల్సింది ఆ విషయంలోనే. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడితే వాళ్ళ కరెక్ట్ ఎవరిదో వాళ్ళకి తెలీదు. అందుకే ఎప్పుడు మూడో వ్యక్తి తీర్పు చెప్తాడు. అది కోర్టులో జడ్జి అయినా సరే, బయట పెద్ద మనిషి అయినా సరే. మీకు వాడి గురించి పూర్తిగా ఏం తెలీదు. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలీదండి, కానీ వాళ్ళు తప్పు చేశారని తెలుసుకున్న తర్వాత క్షమించడం మానవత్వం. వాడు వాళ్ళ అమ్మ మాట విని నన్ను చాలా ఇబ్బంది పెట్టి డివోర్స్ ఇచ్చేశాడు. తనకు ఇప్పుడు పెళ్ళే కావాలంటే మీరే అవసరం లేదు. చేసిన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి మీ కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. జీవితంలో ప్రమాదం జరిగితే సరిదిద్దుకోలేమండి, పొరపాటు జరిగితే మాత్రం సరిదిద్దుకోవచ్చు. అతను చేసింది పొరపాటు. అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. నా లైఫ్లో మూమెంట్ జరిగిన తర్వాత నాకు రిలేషన్ అన్నా అఫెక్షన్ అన్నా చాలా భయం రాజుగారు. నేను లైఫ్లో ఇంకొకసారి ఛాన్స్ తీసుకోను. లైఫ్లో తప్పులు జరుగుతూనే ఉంటాయండి, వాటి నుంచి నేర్చుకోలే కానీ దూరంగా పారిపోకూడదు. ఫస్ట్ చాయిస్ రాంగ్ అయినప్పుడు సెకండ్ ఆప్షన్ రైట్ అని ఎలా చెప్పగలం? రైట్ని ఎలా మార్చగలం? లైఫ్లో మనకు సెకండ్ ఆప్షన్ అనేది రెక్టిఫై చేసుకుని ధైర్యంగా అడుగేయడానికేనండి. నాకు వాడి మాట మీద నమ్మకం లేదు. అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు, మీలోనే వాళ్ళ అమ్మని చూసుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఎవరో అబద్ధం ఆడరండి. మీరింతగా చెప్తుంటే నాకెందుకో మారాలనిపిస్తుంది. నేను ఒక్కసారి థింక్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటా. పక్క వాళ్ళు నాశనం అయిపోతే చూసి ఆనందపడే రోజుల్లో వేరే వాళ్ళు బాగుండాలని కోరుకునే మీలాంటి వాళ్ళు అసలు ఎక్కడ దొరకరు. పక్క వాళ్ళ బాధలు పట్టించుకుంటేనే రేపు మన బాధలు పంచుకుంటానికి మనుషులు ఉంటారండి. ఆయన ఇప్పుడు నేను చేసిన పెద్ద సాయమే ఉంది, జస్ట్ ఒక మాట అంతే. కొన్నిసార్లు మాటలే చాలా విలువైనవి. డబ్బులు కూడా చేయలేని పనులు మాటలు మాత్రమే చేయగలవు. క్లయింట్ ఐశ్వర్య గారు కాస్త మిస్సెస్ ఐశ్వర్య గారు అవుతున్నారనమాట. నవ్వుతో సరిపెట్టేస్తే కుదరదండి, పార్టీ కావాలి మాకు. హలో, ఏమైందమ్మా? ఎక్కడున్నావు? సరే అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇన్ని రోజులు నేను బెంగళూరులో ఉంటుంది బిజినెస్ కోసం కాదు, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి వెయిట్ చేశాను. మరి నేనెవరని అనుకోవచ్చు. నాకు లైఫ్లో ఎదుగుదల కావాలనే విషయం నాకు అర్థమైంది. అది నీతో ఉంటే జరగదు. అందుకే ఒక డబ్బున్న అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఆ పని జరిగింది. ఇంక మన మధ్య పేపర్లే కానీ మాటలు ఉండవని చెప్పడానికి ఈ వాయిస్ మెసేజ్. డైవర్స్ నోటీస్ కూడా మీ అన్ని ఇంటికి పంపిస్తున్నాను. బాయ్ వైష్ణవి.